మన తండ్రిని దేవుని ప్రభువైన యేసుక్రీస్తు కృపా సమాధానాన్ని కలుగుగాక. ఆమేన్. సంఖ్యాకాండంలో 21వ అధ్యాయము దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎలా ప్రేమించాడు, ఎలా ఆదరించాడో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ వారు ఏదోమ దేశంలో చుట్టూ పోవలనని బోరో కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాసము చేత జనులు ప్రాణము సమస్యలను ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధం 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 అందవర్షులు ఉత్తరవట్ట వర్షోత్తరవట్ట దేవానికి స్తోత్రం స్తోత్రములైన దేవానికి స్తోత్రం తండ్రి. పరిశుద్ధపు దేవ, ఇక్కడే సంచరిస్తున్నావు ప్రభా, ఇక్కడే సంచరిస్తున్నావు, మా మధ్యలోనే ఉన్నాము తండ్రి. మాట్లాడించున్నది మీదే కానీ నీది కాదు. నీ దోటి వాచనం ప్రతి ఒక్కరు ఏం చేయాలో నీకు అంగీకారంగా నీలా చేయమని ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని పరలోష్యం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడండి. దేవాది దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుని దేవుడు అయిన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యము రెండంచులు గల కక్క, కీళ్ళలోంచి మురుగులోంచి బయటకు లాగేస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో గోచాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృపణ తీసుకొచ్చాడు. విశ్వాసం లేకుండా దేవుని కృష్ణుడే ఉండుట సాధ్యము. ఆయన ఉన్నాడని పలువు దయచేయబడ నమ్మనప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యం జరగదక్కడ. వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలుగే ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనము ఎంతవరకు నడవగలుగుచున్నాం, ఎంతవరకు జీవించగలుగుచున్నాం. వాక్యం అని వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, వాక్యము దేవుడే ఉండను. అది శరీరధారుడే మన మధ్యలో ఉండను. 2-3 ఉన్న దగ్గరనే ఉంటారని సెలవిచ్చిన దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగం ఎలా ఉన్నారో దేవుడు చెప్తున్నాడు. ఐగుప్త ప్రజల్లో ఇశ్రాయేలు జనాంగం ఐగుప్త దేశంలో బానిసలుగా వెళ్ళి అక్కడి నుంచి దేవుడు విడుదల చేశాడు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ విగ్రహారాధకులు ఇశ్రాయేలు జనాంగం దేవుడిని నమ్మరు, ఎక్కువగా అవసరానికి వాడుకుంటారు దేవుడిని. మనం కూడా అవసరానికి వాడుకుంటున్నామా, లేక మనస్ఫూర్తిగా దేవుడిని కొనియాడుతున్నామా, అని స్తుతించగలుగుతున్నామా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అవసరానికి వాడుకున్నా ప్రేమించే దేవుడు కాబట్టి మన అవసరాలు తీరుస్తున్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా వాళ్ళ అవసరానికి వాళ్ళు బానిసలుగా అక్కడ ఎదురు చేత దున్నించవలసింది మనుషుల చేత దున్నిస్తున్నారు. ఒక పూట కూడా కడుపు నిండా భోజనం పెట్టడం లేదు. దేవునికి మొర్ర పెడుతున్నారు. ప్రభా, ఈ బానిసత్వం నుంచి మమ్మల్ని విడుదల చేయండి ప్రభా అని కన్నీటి కార్చినప్పుడు మరి ఎవరికి సేవకుడు వెళ్ళాలి అక్కడికి. అందుకు ఆయన ఒక పొదలో మంటగా వచ్చి మోషేకి కనబడి మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎక్కడ నీ చెప్పులు విడిచిపెట్టిన ఇది పరిశుద్ధ స్థలం అన్నాడు దేవుడు అక్కడ. అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, నువ్వు ఐగుప్త దేశానికి ఇశ్రాయేలు జనాంగం దగ్గరికి వెళ్ళి బానిసల నుంచి విడుదల చేసిరా అన్నాడు దేవుడు అక్కడ. నేను నెత్తివాడిని ప్రభా, నోటి వాద్యము లేని వాడిని, నన్ను ఎలా వెళ్ళమంటున్నావు ప్రభా అని అడిగాడు అక్కడ. అడిగినప్పుడు లేదని నోట్లో నేను ఉంటాను, వెళ్ళు అన్నాడు దేవుడు అక్కడ. ఎందుకంటే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో తెలియదు. ఎక్కడికి వెళితే వాళ్ళు ఎలా మారుతారో, ఏ సేవకుడు వెళితే మారుతారో అని దేవుడు వాళ్ళని పంపిస్తాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ కూడా తన అన్న అబ్రాహాముని తీసుకొని బయలుదేరి వెళ్ళమని చెప్పాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని విడుదల చేసి తీసుకొస్తున్నాడు. తీసుకొచ్చేటప్పుడు ఈ మధ్యలో ఒక సంఘటన జరుగుతుంది. మోషేకి ఒక అన్న, ఒక చెల్లి, అక్క చెల్లి అవుతుంది మిర్యం. వాళ్ళు ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగంతో ఎర్ర సముద్రం దాటి వస్తున్నప్పుడు అక్కడ, ఎందుకంటే ఎర్ర సముద్రం దాటించి తీసుకొస్తున్నప్పుడు మధ్యదారిలో మోషేతో అంటుంది. అప్పుడు కాలంలో ఏంటంటే ఎంతోమంది భార్యలు ఉన్నా, ఎంతోమంది భర్తలు ఉన్నా దేవుడు ప్రశ్నించేవాడు కాదు ఎక్కువ. అందుకు మోషే కూడా భార్య బిడ్డలు ఉండగా ఇంకొక ఆమెతో ఎప్పుడైతే సంబంధం పెట్టుకున్నాడో అప్పుడు అక్కడ మిర్యం అంటుంది, నువ్వు చేస్తున్నది తప్పు కదా, ఎందుకు అలా చేస్తున్నావు అని అడిగింది తన తమ్ముడిని. అడిగినప్పుడు
ఎందుకంటే దేవుడు సేవకుడిని దేవుడే ప్రశ్నించాలి, కానీ ఎవరు ప్రశ్నించడానికి వెళ్ళేది అక్కడ. ఎప్పుడైతే ప్రశ్నించిందో కుష్ఠరోగం వచ్చేసింది ఆమెకి. ఎప్పుడైతే కుష్ఠరోగం వచ్చిందో కుష్ఠరోగుల్ని తీసుకెళ్ళి జనసమూహంతో వదిలేస్తారు వాళ్ళు. మరి అక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి వాళ్ళు జనసమూహంతో. అప్పుడు ప్రార్థిస్తాడు, ప్రభా క్షమించండి, తను చేసింది తప్పే, క్షమించండి ప్రభా దేవుణ్ణి వేడుకున్నాక అప్పుడు ఆ కుష్ఠరోగం తగ్గుతుంది. తీసుకొచ్చేస్తాడు. తీసుకొచ్చేసిన తర్వాత ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమొచ్చున్నాడు? సేనాయ అరణ్యమునకు రాగా అరణ్య మార్గం గుండా వస్తున్నారు ఇశ్రాయేలు జనంగా తీసుకొని. ఎందుకంటే ఎర్ర సముద్రం మధ్యలోంచి తీసుకొస్తాడు జనసమూహాన్ని. వీళ్ళందరినీ కూడా ఇశ్రాయేలు జనం కానీ మోసే తీసుకొస్తాడు. చుట్టూ తిప్పి తీసుకురాకుండా ఎర్ర సముద్రం మధ్యలో, ఎందుకంటే దేవుడు ఎప్పుడైతే కర్రతో కొడతాడో రెండు పాయలు అయిపోతుంది, మధ్య రోడ్డు వచ్చేస్తుంది ఎర్ర సముద్రానికి. ఆ రోడ్లోంచి తీసుకొచ్చేస్తాడు మోసే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. వచ్చేటప్పుడు అరణ్య మార్గం గుండా వస్తున్నప్పుడు అగ్నిస్తంభాన్ని మేఘస్తంభాన్ని పట్టుకొని తీసుకొస్తున్నప్పుడు మిరియం చనిపోతుంది అక్కడ సమాధి చేసేసిన తర్వాత అప్పుడు వీళ్ళందరికీ దాహం వేస్తుంది. నీరు లేదు, ఏమీ లేదు, చాలా బాధపడుతూ ఉంటారు. తినడానికి తిండి కూడా సరిగా ఉండదు తీసుకొచ్చేటప్పుడు. అప్పుడు అడుగుతారు వాళ్ళందరూ కూడా, ఎందుకు మమ్మల్ని ఎలా తీసుకొచ్చావు నువ్వు? ఎందుకంటే మాకు తాగడానికి నీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నావు కదా అని చెప్పి చాలా బాధ పెట్టి తిడతారు. అక్కడ తిట్టేటప్పటికల్లా అప్పుడు వీళ్ళిద్దరూ ప్రార్థన చేస్తారు. మోషేను తన అన్న అహరోను చేసినప్పుడు దేవుడు చెప్తాడు, బండతో మాట్లాడమంటాడు మోషే. బండతో మాట్లాడమంటున్నాడు దేవుడు ఇక్కడ. దేవుడు ఏది చెప్పినా జరుగుతుంది. అపవాది మనుషు మీదకి వచ్చినప్పుడు ఆ మనుషులో ఉన్న ఆత్మతో మాట్లాడతారు సేవకులు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడతాం? ఆ పడ్డావాడు దేవుని బిడ్డ అయితే నువ్వెందుకు దేవుని బిడ్డగా ఉండి ఇలా వచ్చి మనుషుల మీదకి వచ్చి హింసిస్తున్నావు, బాధ పెడుతున్నావు? ఎందుకు? దేవుని వాక్యం తెలుసు కదా, ప్రార్థన తెలిసినప్పుడు నువ్వెందుకు ఇలా వస్తున్నావు ఆత్మగా? వాళ్ళు బాధలు చెప్తారు మాకు, ఎందుకంటే మా ఆవిడ సరిగ్గా చూడలేదు, అందుకు నేను ఇలా వస్తున్నాను. అందువల్ల ఇంకో విధంగా కాదు, నువ్వు రాకూడదు, ఇంక ఈ మనిషి మీదకి మీరు రావద్దు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ కూడా బండతో మాట్లాడమంటున్నాడు దేవుడికి. మోషే ఆ బండతో మాట్లాడి కర్రతో దేవుడు చెప్తాడు కదా, ఈ కర్ర నువ్వు ఏం చేసిన కర్రతో అద్భుత కార్యం జరుగుతుందని చెప్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ చేతిలో ఉన్న కర్రను కొట్టమంటాడు ఇక్కడ. ఆ కర్ర కింద పడితే పాముగా మారుతుంది, దాని తోక పట్టుకుంటే కర్రగా మారిపోతుంది. దాని ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడు మోషే. ఆ కర్రతో ఆ బండ మీద కొట్టమంటాడు దేవుడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. బండతో మాట్లాడతాడు మోషే. ఏమని మాట్లాడతాడు? నీరు ఇమ్మని అడుగుతాడు. ఆ బండలోంచి నీరు బయటకు రమ్మని పిలుస్తాడు. కర్రతో కొట్టమని చెప్పినప్పుడు ఆ కర్రతో కొట్టగానే నీరు వచ్చేస్తుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నత దేవుడైన, ఎందుకంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. ఆ నీరు తాగిన తర్వాత అప్పుడు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ నీరు బండ మీద కొట్టేటప్పుడు కూడా కర్రతోటి దేవుడు నామాన్ని కొట్టకుండా మామూలుగా కొడతాడు. ఒక తప్పుగా దేవుడు ఇచ్చుతాడు అక్కడ.
ఇక్కడ ఈ అధ్యాయంలో దేవుడు ఏమని చెప్తున్నాడు? ఇక్కడ ఏదోము దేశంలో చుట్టూ పోవాలని ఓరో కొండ నుండి ఎర్ర సముద్రం మార్గంగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణం సొమసిలేరు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. వారు వస్తున్నప్పుడు ఇక్కడ నీరు తాగారు. నీరు తాగిన తర్వాత మరి భోజనం కావాలి కదా. ఆ తర్వాత వీళ్ళ ప్రాణం సొమసిల్లిపోతుంది. ఎందుకంటే వీళ్ళకి ఏ దారి లేదు. పాపం దేవుడు తీసుకొచ్చేస్తున్నాడు. వాళ్ళని మన్నాను కురిపించాడు, అది తిన్నారు. మాంసం లేదన్నారు, పూరేళ్ళు రప్పించాడు దేవుడు. ఎన్నో చేశాడు, చాలా చేశాడు దేవుడు. కానీ ఇంకా మనుషులం కదా. ఎందుకంటే మన బాధలు తీరిపోతే దేవుడిని వదిలేస్తాం, విడిచిపెట్టేస్తాం. అందుకంటున్నాడు ఆయన విలువ తెలియదు మనకి. అవసరం అయ్యే వరకే ఆ విలువ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అది తీరిన తర్వాత మనకి ఇంకో విధంగా ఉంటుంది. అలాగే చెప్తాడు కదా హిజ్కియా, ఆయన ఇంటి మీద క్యాన్సర్ గడ్డం పోయిన తర్వాత దేవుడిని మొరపెడతాడు. ఏ దేవుడు గొప్పవాడంటే యేసు ప్రభు గొప్పవాడు అన్నప్పుడు అలాగా అని అంటాడు ఇక్కడ. ఎందుకంటే చుట్టుపక్కల రాజులందరూ పరామర్శించడానికి వచ్చినప్పుడు నువ్వు ఎలాంటి జబ్బు గలవారు బ్రతకరు, నువ్వు ఎలాగా దేవుడు నమ్ముకున్నావు అన్నప్పుడు నా దేవుడు గొప్పవాడు, నన్ను స్వస్థపరుస్తాడు అన్నాడు. ఆ మాటకి దేవుడు సంతోషపడిపోయి 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. అప్పుడు సాక్ష్యం చెప్పాలి. అక్కడ ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఎలా సాక్ష్యం చెప్తాడో అని ఎదురు చూస్తుండగా చుట్టుపక్కల రాజులు మరలా వచ్చారు. నిజంగా నీ దేవుడు గొప్పవాడినయ్యా, నీకు స్వస్థించాడు, సాక్ష్యం చెప్పవా, మతం చెప్పించమంటే ఇందులో చెప్పవలసిన విశేషం నాకు లేదన్నాడు. అక్కడ ఇందులో చెప్పవలసిన విశేషము నాకు అనిపించడం లేదు. అవసరం తీరిపోయింది కదా. 15 సంవత్సరాలు ఆయుష్యం ప్రభుత్వం చేశాడు కదా. అందువల్ల దేవుడు అవసరమే ఉంది అక్కడ. అప్పుడు యెషయా పంపించాడు దేవుడు సేవకుడిని. ఎందుకంటే సాక్ష్యం చెప్పలేదు, వెళ్ళి మాట్లాడరా అన్నాడు. అక్కడ సాక్ష్యం చెప్పబోయా, మంచి చూపించంటే ఇందులో చెప్పవలసిన విశేషం నాకు కనిపించలేదు. ఆహా, ఇంతవరకు దేవుని ప్రేమనే చూసావు కానీ ఒకరితో చూడలేదు, ఎప్పటి నుంచి చూస్తావు అన్నాడు అక్కడ. ఎందుకంటే దేవుడిని ప్రేమించేవారికి ప్రేమ దాటిపోతే ఇంకోలా ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఆయన ఎంతో ప్రేమిస్తాడో అంత ఉగ్రుడు, భయంకరమైన వ్యక్తి ఆయన. ఎక్కడ కూడా మాకు భోజనం లేదు, ఏమీ లేదు, ఎందుకంటే మంచిగా మృదువైన భోజనం మాకు లేదు, మాకు ఇష్టమైన భోజనం మాకు పెట్టలేదు, ఈ భోజనం మాకు తిరగొద్దవలేదు అని ఇస్రాయేలు జనాంగం మోషేను తిడుతున్నారు. ఇక్కడ చాలా బాధ పెడుతున్నారు. అప్పుడు బాధ పెట్టినప్పుడు ఇంకా దేవుడు ఇంకా ఆలోచించలేదు. అక్కడ పావుల చేత కనిపించేస్తాడు ఇశ్రాయేలు జనాంగాన్ని. కనిపించిన తర్వాత కొంత టయానికి అప్పుడు వాళ్ళు మారు మనసు పొంది మోషే దగ్గరికి వచ్చి ఈ పావుల కలుపులు చచ్చిపోతున్నారు ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా. అందువల్ల దేవుడిని నిన్ను కూడా తిట్టాను, నేను క్షమించి దేవుడిని ఎలాగైనా ప్రార్థన చేసి ఈ పావులు కలవకుండా చూడండి అని అడుగుతున్నాడు అక్కడ. ఎందుకంటే ప్రార్థన కాగితం ఒక పవర్. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే పాటలలోని ప్రార్థనలోని వాక్యంలో ఉన్న దేవుడు అయినా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతిని దేవుడు, సర్వోధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుడు దేవుడు అయినా. అప్పుడు బాబుల చేత కనిపిస్తున్నప్పుడు, అవి చచ్చిపోతున్నప్పుడు అప్పుడు బ్రతుకులాడతారు వచ్చి. అప్పుడు ప్రార్థిస్తాడు మోషే, ప్రభువా మరి ఇంత దూరం తీసుకొచ్చావు తండ్రి, మరి బిడ్డల్ని కాపాడటానికి కదా, ఎలాగైనా వీళ్ళని కాపాడు ప్రభా అని. వాడు చేసింది తప్పే, క్షమించండి అని చెప్పి దేవుడిని అడిగినప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇత్తడి సర్పాలు చేసి గోడ మీద పెట్టు, అది కరిచిన వాళ్ళు చూసినప్పుడు బతుకుతారన్నాడు ఇక్కడ. ఎందుకంటే విగ్రహారాధన, పాత నిబంధన అంతా కూడా విగ్రహారాధనే. అది ఇప్పటికే అన్ని జనాంగంలో జరుగుతూనే ఉంది ఆ విగ్రహారాధన. ఎందుకంటే ఆ సర్పం, ఆ బొమ్మ పెట్టడం, అది పెట్టకుండా చేయలేమా? అది యేసు ప్రభుకే సాధ్యమైంది అక్కడ విగ్రహారాధన లేకుండా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకే భర్తకు ఒకే భార్య, ఒకే భార్యకు ఒకే భర్త, అంతకన్నా తప్పు చేస్తారు జీవించారు కింద లేక. యేసు ప్రభు కొత్త నిబంధనకర్తగా మధ్యవర్తిగా దేవుడు వచ్చిన వాడు అరవర్షమా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. విగ్రహారాధన అన్నది ఉండకూడదు. నువ్వు భర్తను ప్రేమించినా, బిడ్డలను ప్రేమించినా అది విగ్రహారాధన కిందే అవుతుంది.
అందుకే దేవుడిని ఒక్కడే ప్రేమించారు. ఆయన కనబడ్డాడు, అందుకంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే కనబడలేని దేవుడు అని చెప్పి నువ్వెన్ని తప్పులు చేసుకోబోతున్నా కుదరదు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతిన దేవుడు, సర్వోధికారుడు, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయిన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. పత్రిక చదవండి. చాలు. ఎందుకంటే పౌలు గారు రాస్తున్నారు ఇక్కడ, దశలోని పత్రికలో చెప్తున్నారు ఇక్కడ, ఘటము అంటే ప్రాణం అంటారు కదా. అర్ధరాత్రి వెళ్ళిపోయిందా ఈ ఘటం, తెల్లవారి వెళ్ళిందా అని అడుగుతారు. ఎన్నో ఈ ఆత్మలకి, ప్రాణానికి, ఈ జీవానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఇందులో ఈ దశలోని పత్రికలో పౌలు గారు రాస్తున్నది ఘటము అని రాస్తున్నాడు. ఆయన మన హృదయం గురించి, మన ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు, పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకంటున్నాడు, పరిశుద్ధత లేకపోతే దేవుడు చూసే భాగ్యమే నీకు దొరకదు. అందుకే దేవుడు మాట్లాడుకుంటున్నాడు. నువ్వు దేవుని జడ్జిమెంట్లో నిలబడినప్పుడు, ఆ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు పరిశుద్ధత లేకపోతే దొర్లుకుంటూ వచ్చేస్తావు కిందకి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మెంటికి సహోదరులారా, అంటే నా ప్రియమైన బిడ్డలారా అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. మెంటికి సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుతారు. దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు, ఆ ఆజ్ఞలన్నీ కూడా నువ్వు పాటించాలి అక్కడ. అందుకంటున్నాడు, దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా మనం పాటించాలి, వాక్య ప్రకారంగా నడుచుకోవాలి, వాక్య ప్రకారంగా జీవించాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. నా మార్గము గుండా నేను వెళ్ళాలి. నా మార్గంగా ఉండాలంటే నీతిగా బ్రతకాలి, నిజాయితీగా బ్రతకాలి, మంచిగా బ్రతకాలి. అప్పుడు దేవుడి దూరకుండా బయలుదేరుతాం, యేసుప్రభు ద్వారా. అందుకే అంటున్నాడు, ఆయన ద్వారానే వెళ్ళాలి, పరలోక రాజ్యం వెళ్ళాలంటే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ, మెంటికి సహోదరులారా, మేము ప్రభువుని యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞలు మీరు ఎరుగుతారు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞని నిర్గమాకాండంలో 20వ అధ్యాయము, ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆజ్ఞలు పాటించాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి జాగ్రత్తగా, ఏ ఒక్కటి వదిలేసినా కుదరదు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఆజ్ఞ మీరు ఎరుగుతారు కాగా మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలను మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనిచున్నారు. మరి దేవుడిని సంతోషపరచాలి కదా. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, నీ బిడ్డలను సంతోషపరుస్తున్నావు, నీ భర్తను సంతోషపరుస్తున్నావు, నీ భార్యను సంతోషపరుస్తున్నావు. మరి అలాంటప్పుడు దేవుడిని కూడా సంతోషపరచాలి కదా. మరి నువ్వు ఎలా సంతోషపరుస్తున్నావు ఆయన్ని? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, బిడ్డలకి స్వీట్ చేసి మరి సంతోషపరుస్తున్నావు, భర్తకి మంచి కూర వండి మంచిగా సంతోషపరుస్తున్నావు. మరి దేవునికి ఏం సంతోషపరుస్తున్నావు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవునికి కావాల్సింది నీ హృదయం. అదే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ హృదయము దేవునికి నువ్వు ఎలా ఇస్తున్నావు, ఎలా అందించగలుగుతున్నావు దేవునికి. అందుకే అంటున్నాడు, ఎందుకంటే అన్నిటికన్నా మనసు చాలా స్పీడ్గా పరిగెడుతుంది. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు ఎలా ఉంది నీ మనసు? అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, ఆయన ఎలా సంతోషపరుస్తున్నావు. అనుకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వస్తాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక సువాసన వలె ఉండాలి. దేవుడికి ఒత్తిక్కించాడు అక్కడ. దేవుడికి మొత్తెక్కించాడు. ఎందుకంటే నువ్వు మల్లెపూలు పెట్టుకున్నప్పుడు ఎంత మొత్తగా ఉంటుందో,
అంతకన్నా ఎక్కువగా ఉండాలి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు. నువ్వు ప్రార్థన ఎలా చేస్తున్నావు? ఎందుకంటే మనస్ఫూర్తిగా నీ హృదయం ఆయనతో కలిసిపోవాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆయనే కనబడాలి, కానీ ఇంకోటి కనబడకూడదు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అప్పుడు దేవుడు నీ ముందుకు వచ్చి కూర్చుంటాడు. ఆయన నా బిడ్డ చాలా బాగా చేస్తుంది ప్రార్థన, అది నీ గురించి చేసుకోక. అందుకంటున్నాడు, నేను సేవ చేసినప్పుడైనా ఎప్పుడైనా సరే నా కుటుంబం గురించి కానీ నా గురించి కానీ చేసుకో. వాళ్ళ గురించి చేస్తాను, దగ్గర వాళ్ళ గురించి. నువ్వు వార్తల వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ కుటుంబం గురించి దేవుడు మంచి చేస్తాడు నీకు, నీ కుటుంబానికి. అది మంచి జరుగుతుంది అక్కడ. అందుకే ఇక్కడ కూడా నువ్వు ప్రార్థన చేసుకునేటప్పుడు నాకు ఇది కావాలి ప్రభా, అది కావాలి ప్రభా అడగకు. నీకు ఏది కావాలో దేవుడు ఇస్తాడు, అది తెలుసు ఆయనకి. కానీ ఆతల వాళ్ళ కష్టంలో ఏది కావాలో అది నువ్వు ప్రార్థన చేయి. ఇక్కడ కూడా అనూకు ప్రార్థన దేవుడికి చాలా ఇష్టంగా ఉంది, చాలా సంతోషపడిపోతున్నాడు. అనూకు సంతోషపరుస్తున్నాడు ఇక్కడ దేవుణ్ణి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. నోవా కాలంలో జలప్రలయం వచ్చినప్పుడు నోవా కుటుంబాన్ని చూసి దేవుడు సంతోషించాడు. ఎలాగ అందరినీ చంపేశాడు. పాపము బరపక్క ఎప్పుడు మరణము తెచ్చు 45 రోజులు ఆకాశంతో విప్పేసి దేవుడు కొట్టుకుపోయారు. జనసమూహం అంతా కూడా చచ్చిపోయారు, ఎవరు మిగలేదు. మళ్ళీ జనరేషన్ మొదలుకోవాలి. మళ్ళీ దేవుడు మళ్ళీ సృష్టించలేడు కదా ఆదరణ ఎవరి కూడా. మళ్ళీ ఒక కుటుంబం మంచిగా దేవుళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా మారడానికి దేవుడు ఆ నోవా కుటుంబాన్ని చూసి సంతోషపడి ఆ కుటుంబం ద్వారా మళ్ళీ జనరేషన్ మొదలైంది. ఇక్కడ కూడా నోవా అనూకు ప్రార్థన చేస్తున్నప్పుడు సంతోషపడి నాతో వచ్చేస్తావా అని అడిగాడు. అలాగే ప్రభా అన్నాడు. వెనక తిరిగి చూడలేదు, భార్య బిడ్డలుగా చూడలేదు. చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోయాడు. శరీరంతో రక్త మాంసములు దేవుడి రాజ్యమును స్వతంత్రించుకుడు. రక్త మాంసంతో వెళ్ళిపోయాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ నోవా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. జీవాధిపతుల దేవుడు, సర్వోధికారి, సృష్టికర్త, సర్వోత్తర దేవుడైన ఏమొచ్చున్నాడు ఇక్కడ. కాగా మీరు ఎలాగో నడుచుకుని దేవుడు సంతోషపరచవలను మామూలు నేర్చుకున్న ప్రకారంగా మీరు నడుచుకునిచున్నారు. ఎందుకంటే సౌల్ని పౌలుగా చేశాడు దేవుడు. అప్పటి నుంచి దేవుడిలో బలంగా సేవ చేస్తున్నాడు ఆయన. 12 మంది శిష్యులతో నేను ఒక శిష్యుడు నేను చెప్పి అనుకుంటూ ఉంటాడు, కానీ డిఫరెంట్. పౌలు ఒక డిఫరెంట్. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన అందులో కలవలేదు దేవుడు, ఇందుకు ప్రత్యేకంగా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. పౌలుతో అంటాడు, పౌలు అంటాడు దేవుడితో, ప్రభా నా బలహీనతను తీసివేయవా అన్నప్పుడు నా కృప నీకు చాలును అంటాడు. నీ బలహీనతను తీసివేస్తాను అంటక్కడ. నా కృప నీకు చాలును అంటాడు. నీకు ఏ లోటు ఉండదు కదా, నీకంతా మంచిగానే ఉంటుంది కదా. ఈ బలహీనత తీసివేస్తే నన్ను నువ్వు ప్రార్థన చేయవు, నా దగ్గరికి నువ్వు రావు. అందువలన ఈ బలహీనత నీ దగ్గరే ఉండాలి, కానీ నా కృప నీకు చాలును అంటున్నాడు దేవుడు ఇక్కడ. అదే దేవుడు శ్రమిస్తున్నాడు. ఇక్కడ ఏమిటంటున్నాడు దేవుడు ఇక్కడ? రక్త మాంసములు దేవుడి రాజ్యంలో స్వతంత్రించుకోడు. రక్త మాంసములతో వెళ్ళిపోతాడు దేవుడితో చేయి పట్టుకొని. అందుకేమొచ్చున్నాడు ఇక్కడ, ఈ విషయంలో నేర్చుకున్న ప్రకారం మీరు నడుచుకొనిచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవల్లని మిమ్మల్ని వేడుకొని ప్రభువుని యేసు నుండి హెచ్చరించుతున్నాం. దేవుడి ఎందు హెచ్చరింపు. ఎందుకంటే వాక్యమును చదువుతూ హెచ్చరిక పొందాలి, ప్రార్థనలో ఎక్కువగా ఉండాలి. ఒక్కసారి నువ్వు టెస్ట్ చేసుకోవాలి నీ హృదయం ఎలా ఉన్నదో. అందుకంటున్నాడు రోజుకి 24 గంటలు, 10 రోజు 2.5 గంటలు, ఆ 2.5 గంటలను దేవుడికి ఇస్తున్నావా? అందుకే దేవుడు అడుగుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు. 3వ వచనం చదువుమా. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రత్యేకంగా ఏంటి మాట్లాడుతున్నాడు? మీరు పరిశుద్ధులు అంటే యేసు ప్రభు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. 33.5 సంవత్సరాల వయసు గలవాడు, పాపం లేనివాడు ఆయన మనిషి కుమారుడిగా. అందుకంటున్నాడు ఇక్కడ,
మీరు పరిశుద్ధులవుతే, యేసు ప్రభు నీ హృదయంలోకి వస్తే నువ్వు పరిశుద్ధులవుతావు, పరిశుద్ధులుగా మారిపోతారు. మీరు యేసు ప్రభు నీ హృదయంలోకి రావాలంటే మీరు పరిశుద్ధులుగా ఉండాలి. అందుకంటున్నాడు, మీరు పరిశుద్ధులు ఉంటే అనగా మీరు జాగ్రత్తలకు దూరముగా ఉంటే దేవుని చిత్తం. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. అబ్రాహాముని దేవుడు ఎంతో ప్రేమించాడు, ఆస్వాదించాడు. ఇక్కడ ఆఖరికి తన కుమారుడిని బలిదానం చేయడానికి కూడా వెనకంజి వేయలేదు. చేతులు కాళ్ళు కట్టి కత్తి పైకి నరికిస్తున్నాడు ఇక్కడ అబ్రాహాం గారు. అంటే దేవుడే కావాలి, దేవుని మీద నమ్మకం, విశ్వాసం, బిడ్డను ఏమైనా పర్వాలేదు అని చెప్పి నరికిస్తున్నాడు. అక్కడ నరికిస్తున్నప్పుడు ఆకు అబ్రాహ్మ అన్నాడు, నీ ఒక్క బిడ్డను కూడా నాకు వినితీయలేదు కాబట్టి నీ విశ్వాసానికి తండ్రి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇస్సాకుని దేవుడు ఇచ్చాడు. చాలా దేవుని బిడ్డ. అబ్రాహాం గారికి వాగ్దానం ఇచ్చాడు కదా ఆయన, ఆకాశ నక్షత్రాలను సంతానం ఇస్తారని. నక్షత్రాలు చాలా తక్కువ కాదు, ఒక్కొక్క నక్షత్రం విశాఖపట్నం కన్నా పెద్దగా ఉంటుంది. అలాంటిది ఆకాశం అంతా కూడా నక్షత్రాలతో ఉంటుంది. ఆయన వచ్చేటప్పటికి, ఎందుకంటే తెల్ల పువ్వులు ఉంటాయి కదా, చెట్టుని ఇలా పువ్వుతే ఆ పువ్వులు ఎలా రాలిపోతాయో అలా ఆకాశంలో వచ్చి నక్షత్రాలు రాలిపోతాయట. ఒక్కొక్క నక్షత్రం భయంకరంగా ఉంటుంది. అలాంటి సంతానాన్ని అంత సంతానాన్ని ఇస్తానన్నాడు దేవుడు. అక్కడ ఇస్రాయేలు బీచ్కి వెళ్ళినప్పుడు కుప్పుడితో విసుగు పట్టుకొని నువ్వు లెక్కించగలవా? లెక్కించలేవు కదా, అంత సంతానాన్ని ఇస్తానన్నాడు. కానీ అబ్రాహాం గారికి ఒకడే కొడుకు ఇచ్చాడు. అక్కడ తనకి 2 బిడ్డలు ఇచ్చాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒక బిడ్డని సేవకుడిగా సిద్ధం చేసుకున్నాడు. ఆ యాకోబు గారు ఆయన మోసగాడి, భయంకరమైన వ్యక్తే. అదంతా దేవుడు భరించగలడు, కానీ వ్యభిచారాన్ని భరించలేడు. ఆయన జ్యేష్ఠత్వం, తమ్ముడు చిక్కడిగా కోరి కోసం జ్యేష్ఠత్వాన్ని చేస్తాడు అక్కడ యశం. ఎందుకంటే జ్యేష్ఠుడు అంటే తల్లిదండ్రులకి ప్రథమ పరం. ఇంట్లో అన్నదమ్ములు, అక్క చెల్లు, ఆ పెద్దవాడితోటి సంబంధం. అతను ఏం మాట అన్నా సరే అది చూసి తప్పక చేయాలి. తక్కినవాడు అంత గొప్ప విలువ ఉంటుంది జ్యేష్ఠుడికి అక్కడ, ఆడపిల్లకైనా మగపిల్లవాడికైనా. అలాంటిది చిక్కడికాయ కూర కోసమే అంటే అదొక చాలా తక్కువ, అది అంటే చాలా తక్కువగా ఆలోచించాడు అక్కడ యాషం. ఆ తర్వాత యాకోబుని తుట్టికిల మీద తన్ని సరిచేసి 12 మంది సంతానము ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు సిద్ధం చేశాడు. అక్కడ యాకోబు బిడ్డలను 12 మందిని కూడా. కానీ యాషోబు ఆఖరి నిమిషంలో కాళ్ళు పట్టుకుని ఏడుస్తాడు. నాయనా, నేను తప్పు చేశాను, క్షమించవా అని పాదాలు పట్టుకుని ఏడుస్తున్నప్పుడు దాటి వెళ్ళిపోతాడు ఆయన. ఎందుకు వెళ్ళిపోతాడు? ఏ బాబా నన్ను భరించలేడు, కానీ వ్యభిచారాన్ని వ్యభిచారాన్ని భరించలేడు. అది తట్టుకునే శబ్దానికి లేదక్కడ. అందుకే, ఎందుకంటే ఈ శరీరమును ఆత్మను కూడా ఆయన వెలబెట్టి కొనుక్కున్నాడు. ఆయన అమూల్యమైన రక్తము చేత వెలబెట్టి కొనుక్కున్నాడు. నీ శరీరమును ఆత్మను కూడా వాటితో నువ్వు తప్పు చేస్తానంటే దేవుడు భరించే శబ్దానికి లేదక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నీ క్రియలను బట్టి, నీ నడుగుడుకును బట్టి, నీ ప్రవర్తన బట్టి జడ్జ్మెంట్, తీర్పులోకి వచ్చేస్తావు నువ్వు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యాషావుని దాటి వెళ్ళిపోయాడంటే ఇంకా నేర్చి దుఃఖపడేశాడంతే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇంకా నరకడంతో స్వారేసినట్టు ఇంకేం లేదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యాకోబుని తుట్టికి తన్ని సరిచేశాడు. సరిచేసి తన కుండ్రులో పెట్టుకున్నాడు ఇశ్రాయేలుని. ఈ దినమునిచ్చుడు యాకోబు కాదు, మోసగాడి వేరు యాకోబు కాదు, ఈ దినమునిచ్చి ఇశ్రాయేలు. అంటే నా బిడ్డలు గుండెల్లో పెట్టుకొని తన బిడ్డల్ని కిరీటంలో ఉంచుకున్నాడు 12 గోత్రముల వారిని. ఆ 12 గోత్రముల వారికి యేసు ప్రభు చేపలు పట్టే జాలర్లు ఎందుకు పనికిరాని వారిని జడ్జిమెంట్గా ఏర్పాటు చేశాడు అక్కడ తీర్పులోకి. ఎంత గొప్పగా ఎంత గొప్పవాడు చూడండి అక్కడ.
అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ చేపలు పట్టే జాలర్లు ఈ 12 మంది అపోస్తుల్ని యెహోవా దేవుని కిరీటంలో ఉంచేవారిని తీర్పులోకి వచ్చాడు. అక్కడ యేసు ప్రభు పక్కనే 12 సింహాసనాలు వేసి అందు మీద కూర్చోబెట్టాడు. అక్కడ అర్థశాస్త్రులు అయిపోయారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు, మీరు పరిశుద్ధులు ఒకటి అనగా మీరు జాగ్రత్తలకు దూరముగా ఒకటి దేవుని చిత్తము, అది దేవుని చిత్తము, దూరంగా ఉండాలి. అందుకంటున్నాడు, ఎందుకంటే నీ మనసు ఒకటి చెప్తే నీ శరీరం ఒకటి చెప్తుంది. శరీరాశ, నేత్రాశ, జీవము, శరీర కోరికలు, నేత్ర కోరికలు, జీవపడము, గొప్పలు ఏమి ఉండడానికి లేదు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, అలాంటి మనసు నీలోంచి తీసివేసుకున్న రోజున నువ్వు ప్రాంతంలో వాక్యంలో ఎక్కువగా ఉంటే అవి ఈ మనసు దగ్గరికే రాదు, ఈ సాధారణ రుచులు నీ దగ్గరికి రావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్ని జనుల వలె కామాములర్షియత్తు కాక పరిశుద్ధత ఎందుకు ఘనత ఎందు తన కటంట్లు కాపాడుకోగలడు. నీ ఆత్మని నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు? అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. అందుకే చెప్పాడు కదా, ఎవరు వాక్యం వాడితే భర్తను భర్తదే, భార్యను భార్యదే, బిడ్డలది బిడ్డలదే. మరి నీ ఆత్మని నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు? నీ భర్త వచ్చి నీ ఆత్మను కాపాడటం, నీ భార్య వచ్చి నేను కాపాడుతూ నీ ఆత్మను నువ్వే కాపాడుకోవాలి. అప్పుడే అంటున్నాడు, ఎన్నో ఆలోచనలు వస్తాయి, ఎంతమందో జనగా మాట్లాడతారు, అవన్నీ పట్టించుకోకూడదు. నీ ఆత్మను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక దినం ఎప్పటికైనా నువ్వు చచ్చిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, మీలో ప్రతివాడు దేవుని అన్ని జనుల వలె. అన్ని జనాంగాలకు తెలియదు దేవుడి వాక్యం అంటే ఏమిటో, దేవుడు అంటే ఏమిటో తెలియదు. హిందువులకి అన్ని జనాంగానికి వాక్యం తెలియదు. నీకు తెలుసు కదా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, లోకం ఎలా ఉన్నదో తెలుసుకుంటున్నావు అక్కడ. అలాంటప్పుడు నువ్వు ఎలా తప్పు చేయడానికి ఇష్టపడతావు? అందుకే అంటున్నాడు కదా, నీకు భార్యనిచ్చాడు, భర్తనిస్తున్నాడు, నువ్వు తప్పు చేయవలసిన అవకాశమే లేదు అక్కడ. అందుకంటున్నాడు ఇక్కడ, మీలో ప్రతివాడు దేవుని ఎరిగిన అన్ని జనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత ఎందుకు ఘనత ఎందును తన కటములు ఎట్లు కాపాడుకునవలను. అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. అది తెలుసుకున్నవాడే దేవుని విలువ, దేవుని మాటకి విలువిచ్చినవాడు, దేవుని చిత్తం. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, ఈ విషయం ఎవడను అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండగలడు. అందుకంటున్నాడు ఇక్కడ హేరోదు రాజు తన తమ్ముడు భార్యను తీసుకొస్తాడు, తప్పు చేస్తాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నీ తమ్ముడికి నువ్వు అన్యాయం చేస్తున్నావా? నీ అన్నకి నువ్వు అన్యాయం చేస్తున్నావా? నువ్వు ఎవరెవరికి నువ్వు అన్యాయం చేస్తున్నావు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే సర్వాధికారిని సృష్టికర్త సర్వోన్నతుడు దేవుడు అయిన వాడి వరుస మర్చిపోతున్నావా? అందుకే అంటున్నాడు ఇక్కడ. యోహాను హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి, నువ్వే తప్పు చేస్తే ప్రజలు తప్పు చేయరా, ఎందుకు ఇలా చేసావు అని అన్నప్పుడు కోపం తెచ్చుకొని హేరోదు రాజు జైల్లో పెడతాడు యోహాను. పెట్టిన తర్వాత మరి ఏదైనా తప్పు జరిగితే ఇద్దరు 2 చేతులు కలిస్తేనే కానీ తప్పు జరగదు. అప్పుడు తమ్ముడు భార్య కూడా ఆలోచించింది, ఇంత మహారాజునే నిలేసి అడిగాడు కదా, మరి నన్నేం చేస్తాడో అని ఆలోచించింది. అక్కడ ఎలాగైనా ఆ మనిషిని చంపేయాలనుకుంది. ఆడది మామూలు కాదు, భయంకరమైన వ్యక్తి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, భయంకరమైన వ్యక్తి, సర్వ సృష్టికర్త సర్వోన్నతుడు దేవుడైన ఆదాము కూడా ఆ పళ్ళు తినకూడదని చెప్పినప్పుడు ఆదాము ఏమీ పట్టించుకోలేదు. కానీ అవ్వ మాత్రం ఆ పళ్ళు తినాలని ఇప్పట్లో ఉన్నప్పుడు సాతాను మాట్లాడుతుంది, అవ్వతో పర్వాలేదు తిను,
ఎందుకంటే నువ్వు దేవదూతలు అయిపోతావేమోనని దేవుడు అలా అన్నాడు తప్ప అంతకన్నా నేను కాదు. తెలియవచ్చు, పర్వాలేదు. మనం కూడా ఒక తప్పే కదా చేస్తున్నాం. దేవుడు క్షమించడా? క్షమించేస్తాడు. ఒక తప్పే కదా, దాంట్లో తప్పే ఉంది. ఆ పళ్ళు తిని పాపాన్ని కొని తెచ్చింది అవ్వ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే ఇక్కడ కూడా ఆమె ఆలోచిస్తుంది, ఏం చేస్తే బాగుంటుందని. మరి హేరోదు రాజు కాబట్టి చాలా ఇష్టం కదా. హేరోదు రాజు పుట్టినరోజునాడు తన కుమార్తె తమ్ముడు కూతురు రాజదర్బార్లో డ్యాన్స్ చేస్తుంది. వేసినప్పుడు మరి రాజుగారు అంటారు, అర్ధరాజ్యం ఇస్తున్నాను అన్నాడు. అర్ధరాజ్యం నాకు అక్కర్లేదు, మరి ఏం కావాలి? యోహాను తలకాయ కొట్టి బంగారు బళ్ళలో పెట్టి ఉంటుంది. చూస్తే వాళ్ళ అమ్మాయి ఎంత గొప్పగా అడిగించిందో. అక్కడ ఒక ప్రవక్తని చంపడం అంటే మామూలు విషయం కాదు. గజ 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 ఉనికిపోతున్నాడు హేరోదు రాజు. ఎందుకంటే యోహాను తలకాయ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే పరిశుద్ధుడు ఆయన. ఎలిజబెత్ గర్భంలో పుట్టినవాడు. యేసు ప్రభు 3వ నెలలో చూడడానికి మరియమ్మ వెళ్ళినప్పుడు 100వ వచనం చేస్తుంది ఆమెకి. ఆయన కడుపులో గంతులు వేస్తున్నాడు యోహాను. నా ప్రభు తల్లి నాకు 100వ వచనం చేసింది. సృష్టికర్త, అల్పయు మేఘయు నేనే, ఆదియు అంతము నేనే, సమస్తము నేనే, సర్వాధికారుని సృష్టికర్తని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కడుపులో గంతులు వేస్తున్నవాడు ఇక్కడ బాప్తిసం తీసుకోవడానికి వచ్చేస్తున్నాడు యేసు ప్రభు. యోర్దాను నదిలో వచ్చి నిలబడిపోయాడు యోహాను అక్కడ. ఎందుకంటే ఆయన బాప్తిసం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. అని చెప్పినప్పుడు కూడా నేను పాత్రుడను కాదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అంత పెద్ద ప్రవక్త నీటిలో దిగేటప్పటికల్లా యేసు ప్రభు వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాడమ్మా, ఇక నేను తండ్రి పళ్ళు మీద నేను వెళ్ళిపోవాలి, ఇక నేను రాను. 30 సంవత్సరాలప్పుడు తల్లికి అన్నదమ్ములకు సేవ చేసి అప్పుడు బయటకు వచ్చేస్తున్నాడు ఆయన. అప్పుడు తిన్నగా బాప్తిసం దగ్గరికి వెళ్ళిపోయాడు. నువ్వెంత వాక్యం విన్నా బాప్తిసం తీసుకోకపోతే మురుకుగొడ్లతో సమానం. దేవుల్లో బలంగా ఉండలేవు. నువ్వు బాప్తిసం తీసుకుంటేనే పరిపూర్ణత అవుతుంది అక్కడ. మరి యేసు ప్రభు బాప్తిసాన్ని నీకు వచ్చేస్తున్నాడు బాప్తిసం తీసుకోవడానికి. ఇలా నీటిలో దిగేటప్పటికే యోహాను రెడీగా ఉన్నాడు నీటిలో. అప్పుడు అంటాడు, ప్రభా నీ దగ్గర నేను పొందాలి కానీ నా దగ్గర నువ్వు పొందుచున్నావా తండ్రి అన్నాడు. లేఖనాల ప్రకారం ఇలా జరగాలంటే జరిగిపోయి అన్నాడు. లేఖనాలు అంటే బైబిల్లో వచ్చినాయి. బైబిల్లో ఏమున్నదో అదంతా జరిగిపోతుంది ఈ వాక్యం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. బాప్తిసం ఇచ్చేసిన వెంటనే పరిశుద్ధాత్మ ఒక మనిషి రూపంగా వచ్చేస్తుంది దేవుని మీదకి. ఎందుకంటే తండ్రి ఆయన కొంచెం వృద్ధంలో ఉంటారు. కుమారుడు 30 సంవత్సరాల వయసు గలవాడు. పరిశుద్ధాత్మ మధ్యలో బలంగా ఉంటాడు. ఆయన చాలా బలవంతుడు. ఆయన మనిషి రూపంలో యేసు ప్రభు మీదకి వచ్చేస్తాడు. మనిషిలోకి ఆత్మతో వచ్చేస్తాడు ఆయన. అందుకే ఆకాశం ఒక్కసారి తెరవబడి ఈ తాపి కుమారుడు ఈయన ఎందరైనా ఆనందించుతున్నాము. ఎందుకు ఆనందిస్తున్నాడు? తన బిడ్డల కోసం తను బలైపోవాలి. తన ప్రియ కుమారుడు బలిదానం అయిపోతాడు. అందుకు సంతోషపడుతున్నాడు తండ్రి. అక్కడ తన బిడ్డలందరి కోసం వారి పాపభారం అంతా ఆయన మోసుకుంటాడు కాబట్టి దానికి సంతోషపడిపోతున్నాడు అక్కడ. అదే మార్చుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ? పరిశుద్ధత యందును ఘనత యందును తన కటువును ఇట్లు కాపాడుకునవలను. ఘనత అంటే దేవుడి సేవ చేసే వారికి అది ఒక గొప్ప ఘనతని. తన కటువును ఎట్లు కాపాడుకునవలను అది ఎరిగి ఉంటే దేవుని చిత్తము. ఈ విషయం ఎవడను అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలను. ఎందుకనగా మేము పూర్వం నీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారం ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయవాడు. ఎందుకంటే ప్రతి దానికి ఒక తప్పు ఉన్నది, తన శిక్ష ఉన్నది. అది నువ్వు ఎలా భరిస్తావో భరించవలసి ఉన్నది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మనందరం చేసిన పాపాలను మన బలిదానం అయిపోయాడు. అందువల్ల నువ్వు ఇక్కడ
ఆ శిక్ష నువ్వు అనుభవించిన రోజున నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళగలవు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథము 14:13 వచ్చిన చదవండి. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులందు మృతులు దొండలని రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారు వెంట పోవునని ఆత్మ చెప్తున్నాడు. చాలు. అంతటి ఇప్పటి నుండి ప్రభువులను మృతులు దంజులని ప్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారు వెంట పోవునని ఆత్మ చెప్తున్నాడు. ఎందుకంటే నీవు నీ బాడీ సమాధులకు వెళ్ళకముందే నీ పాపాలు దేవుని ముందు నిలబడతాయి. అందుకంటున్నాడు. ఇంకా నీ బాడీ సమాధి అవ్వదు. ఒక రోజు ఉంచుకుంటాం, 2 రోజులు ఉంచుకుంటాం. మరి ఎప్పుడు సమాధులకు వెళ్తుందో తెలియదు, కానీ మరి చేసిన పాపాలు మాత్రం దేవుని ముందు నిలబడతాయి ఇక్కడ. అలాగే దేవుడు చెప్తున్నాడు, ఎందుకంటే నువ్వు ఈ లోకంలో ఎంతో కష్టపడ్డావు, అందువల్ల నువ్వు సమాధిలో విశ్రాంతి తీసుకుని వచ్చే వరకు కూడా అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ చదవండి. పరీక్షించి వారి అబద్ధికులను నీవు కనుగొంటవనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదులుతున్నని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనముని ఎరుగుదను. నీవు ఈ లోకంలో ఎంత కష్టపడుతున్నావో, ఎన్ని బాధలు అనిపిస్తున్నావో ఎన్ని నాకు తెలుసు. అందుకంటున్నాడు, నువ్వు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాక తాము అపోస్తులను చెప్పుకునే వారిని పరీక్షించేవారు అబద్ధికులను కనుగొట్టువని, నువ్వు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను గతం. ఎందుకంటే నా కోసం నువ్వు ఎక్కువేం కష్టపడలేదు. అందుకంటున్నాడు, అది నాకు తెలుసు. అందుకే చెప్తున్నాడు, అయినను మోట నీకుండే ప్రేమను వదిలితే. దేవుళ్ళకి వచ్చినప్పుడు మనం ఎంతో ప్రేమ కలిగి ఉంటాం. వివాహమైన భార్యాభర్తల మోత ఎంతో చక్కగా ఉంటారు, బిడ్డలు పుట్టాక ఇంకోలా ఉంటారు. ఆ మోట ప్రేమ దేవుడికి కావాలట. అందుకంటే భార్యాభర్తలు వివాహమైన తర్వాత ఎంత సంతోషంగా ఉంటారో అలాంటి ప్రేమ దేవుడికి కావాలట. మన ప్రేమ అది ఆఖరి ఘట్టంలో చచ్చిపోయే వరకు కూడా ఆ ప్రేమ చల్లబడిపోకూడదట దేవునిలో. అందుకంటున్నాడు, ఆ ప్రేమ చివరి వరకు ఉండాలి. నీవు ఏ కొంచెము సడలిపోయినా దేవుడు తట్టుకోలేడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, నువ్వు సహనము కలిగిన నామం నిమిత్తము భారము భరించలేదని నేను విధను. అయినను మోట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపరుస్తున్నది. నీవు ఏ స్థితిలోంటి పడుతుంది జ్ఞాపకం చేసుకొని, నీవు ఏ కష్టాల నుంచి, బాధల నుంచి, ప్రతి నెల కూడా నీ సమస్యల నుంచి నువ్వు ఎలా బయటపడుతున్నావు. అది దేవుని కృప, దేవుని ఆశీర్వాదం. అది నువ్వు మర్చిపోకూడదు. నువ్వు మర్చిపోతున్నావు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను చేసినవన్నీ కూడా నువ్వు మర్చిపోకూడదు అంటున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, ఏ స్థితిలో నుండి పడుతుందో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు బుద్ధి ఆ మోట క్రియను చేయము. అట్లా చేసిన మారు మనసు బుద్ధితేనే సరే, లేదు ఎట్లా నేను నీ ఎత్తుకు వచ్చి నీ దీపస్తంభంలో దాని చోటు నుంచి తీసివేదను. ఎందుకంటే దేవుని మీద నీకు ప్రేమ లేకపోతే నేను కష్టమైపోతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ ప్రేమను చచ్చిపోయే వరకు ఆ ప్రేమ ఉండాలి. ఆయనతో కలిసి జీవించాలి. మధ్యలో సడలిపోకూడదు. అయ్యో మా ఆవిడ చనిపోయింది, మా ఆయన చచ్చిపోయాడు, మా ఇంట్లో కార్యం జరగలేదు అని చెప్పి నువ్వు మొదటి నుంచి క్రిస్టియన్గా జీవిస్తూ కూడా మధ్యలో నువ్వు వదిలేసావనుకో దేవుడిని, అది మరీ బాధకరంగా ఉంటుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఎవరు ఆయుష్కాలం పూర్తయిపోతే వాడు చనిపోతారు. దేవుడు చెప్పాడు కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, వాళ్ళ ఇంట్లో సమస్యలు వస్తాయి, అందరిలోనూ వస్తాయి, మన ఇంట్లోనే కాదు కదా. అందుకే మనం అది అనుకోవాలి, ఆ సమస్య దేవుడు తీర్చుతాడని దేవుని ఆలయానికి రావాలి. వాక్యం ఉన్నప్పుడే దేవుడు సంతోషపడతాడు ఇక్కడ. లేదు నాకు దేవుడు అక్కర్లేదు, నాకేమీ చేయలేదు, ఇలా నాకెందుకు లేదు అని వదిలేసే వరకు తర్వాత జీవితం ఏమిటి? తగ్గిన జీవితం ఏమిటి? ఆ జీవితాన్ని నువ్వు ఎలా మర్చుకోగలవు?
అది అర్థం చేసుకోవాలి. అక్కడ దేవుడి మీద కోపం తెచ్చుకోవద్దు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, నేను శోధించను, శోధించబడిలానే చేస్తానే కానీ నేను శోధించను. దేవుడు శోధించను, సాతాను చేత శోధించబడిలా చేస్తాడు దేవుడు. అక్కడ ఎందుకు? నువ్వు ప్రార్థనలో వాక్యంలో ఆ శోధన భరించలేక ఎక్కువ చేసుకుంటావు, దేవుళ్ళు ఎదుగుతావనే ఉద్దేశంతోనే దేవుడు ఆ శోధన పెడతాడు. ఈ 40 రోజులు కూడా మీరు ఎందుకు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు? ఎందుకు దేవుని కొనియాడుతున్నారు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ప్రాంతంలో నీ కుటుంబానికి మంచి జరుగుతుంది, నీకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే దేవుడు ఆ శోధన పెడుతుంటాడు. దాన్ని ఆఖరికి జయించేలా చేస్తాడు దేవుడు. అక్కడ సువార్త యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలో వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను బలనింపు, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేశాడు. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుతున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొక్కకే గాని మరి ఎవరి యొక్కకును నేను పంపబడలేదని. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఒక ధనవంతుడు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు, అయ్యా, నా పనివాడికి పశ్చిమతం వచ్చింది అని అన్నప్పుడు వెంటనే ప్రభుని ప్రార్థన చేయడానికి వస్తాం పదా అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన అంత సులువుగా అనేస్తాడు ఆయన, యేసు ప్రభు. అనేసేటప్పుడు కల్లా ఆ ధనవంతుడు అంటున్నాడు, అయ్యా, నిన్ను తీసుకెళ్ళే అర్హత నాకు లేదు అన్నాడు. నిన్ను తీసుకెళ్ళే అర్హత నాకు లేదు, ఇక్కడ సెలవే, స్వస్థ అయిపోతుంది అక్కడ. అప్పుడు అంటున్నాడు, ఇలాంటి విశ్వాసని నేను ఎక్కడా చూడలేదు. అప్పుడు అంటున్నాడు అక్కడ, ఏమొచ్చున్నాడు అక్కడ, నీ పనివాడికి స్వస్థ అయిపోయిందయ్యా, నీ విశ్వాసమే స్వస్థపరిచింది, వెళ్ళు, స్వస్థ అయిపోయింది అన్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే నీ మాటలోని, నీ చూపులోని, నీ ప్రతి దాంట్లోని దేవుని మాట ఉంటుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేను తీసుకెళ్ళాలదా నాకు లేదు అంటే, నువ్వు చాలా గొప్పవాడివయ్యా దేవా, నేను ఎందుకు పనికిరాని వాడిని? ఎందుకంటే ఆయన కూడా చాలా పెద్ద ధనవంతుడు, డబ్బున్నవాడు, ఉద్యోగస్తుడు, 10 మంది 100 మంది పనివాడు ఉన్నారు అతని దగ్గర. కానీ దేవునితో ఏమొచ్చినాడు ఇక్కడ, నేను తీసుకెళ్ళాలదా నాకు లేదు, నువ్వు ఇక్కడి నుంచి ప్రార్థన చేసే స్వస్థ అయిపోతుంది అన్నాడు. ఇక్కడ అయిపోయింది, స్వస్థ అయిపోయింది అన్నాడు. ఎందుకంటే నీ విశ్వాసంతో నమ్మేవు కాబట్టి నీ పరిపాలన స్వస్థ అయిపోయింది. అలాగే ఇక్కడ కూడా ఏమొచ్చినాడు, ఏమని మాట్లాడుతున్నాడు? సిదోనుల ప్రాంతం నుంచి యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా, ఆ ఊరు బయలుదేరి వెళ్ళాడు సేవ చేయడానికి. ఎందుకంటే సేవ చేసేటప్పుడు, వైజాగ్లో సేవ చేసేటప్పుడు సాధారణంగా ఋషికొండ, సిండియా అన్ని మొత్తం అంతా సేవ చేస్తాం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గరికి. అలాగే యేసు ప్రభు కూడా సేవకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆమె గబగబా పరిగెత్తుకుని వచ్చి, దావీదు కుమారుడా, నా కుమార్తెను స్వస్థపరచువా అని ప్రాధాన్యపడుతూ, నా కుమార్తె దెయ్యం పట్టింది, వదలగొట్టవా అని చెప్పి అడుగుతున్నప్పుడు ఆయన మౌనంగా వెళ్ళిపోతున్నాడు నడిచి. ఎందుకంటే ఆ బిడ్డను పరీక్షిస్తున్నాడేమో తెలియదు. అక్కడ ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆమె వెనకాతలు పరిగెట్టి అప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎలాగైనా నా బిడ్డను స్వస్థపరచాలని ఇంకా ప్రాధాన్యపడుతుంది. దావీదు చిగురైన యోధా గోత్రం శవం, గర్జించే శవము, కాంట్రించే శవం, ఏనుగు కొమ్ము స్థలాన్ని చీల్చేసే దేవుడు ఆయన. అలాంటి దేవుడికి మొర్ర పెడుతుంది ఇక్కడ, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము బట్టి బహు బాధపడుచున్నదని కేకలిస్తుంది అక్కడ. కానీ అని పట్టించుకోలేదు, వెళ్ళిపోతున్నాడు ఆయన. అప్పుడు మరలా వెళ్ళి మళ్ళీ ప్రాధాన్యపడుతుంది అక్కడ. ప్రాధాన్యపడుతున్నప్పుడు అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. శిష్యులు అంటున్నారు, ప్రభావం వెనకాతలు వచ్చి చాలా బాధపడుతుందయ్యా, ఎలాగో ఏదో చెప్పొచ్చు కదా అని అన్నప్పుడు అప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఇశ్రాయేలు జనాంగం కోసం వచ్చాను కానీ నేను అన్ని జనాంగం కోసం రాలేదు. నేను ఇశ్రాయేలు జనాంగం కోసం వచ్చాను, నేను అన్ని జనాంగం కోసం రాలేదు. ఎందుకు కాగాలి? నడిచి వెళ్ళిపోతున్నాడు ఆయన, కాగటం లేదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ప్రభావం వెనకాతలే పరిగెట్టొస్తుంది, చాలా దూరం వచ్చేసింది ప్రభావం నాన్న శిష్యుడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, అమ్మా, పిల్లల కోసం వచ్చిన రొట్టెలు కుక్క పిల్లలకి వేయడం యుద్ధము కాదు కదా,
పిల్లల కోసం తెచ్చిన రొట్టెలు కుక్క పిల్లలకి వేయడంలో ఇక్కడ ఇదేం లేదు కదా, కుక్క పిల్లలకి వేయకూడదు కదా. అవును ప్రభా, నేను కుక్కని. యజమాని బల్ల మీద ఉండబడిన రొట్టెలు కుక్క పిల్ల తినడంలో తప్పు లేదు కదా ప్రభా. హర్షవ అందవరుషలు వర్షవ తగ్గించుకుని మాట్లాడుతుంది. నేను కుక్కనే, చచ్చిన కుక్కతో సమానం. మనం ఎందుకో పనికిరాని వారు, గట్టి పూచి లాంటి వారు, తప్పుడు పనులు చేసేవారు, మోసం చేసేవారు, దగా చేసిన వారు, ఎందుకు పనికిరాని వారు. అందుకంటున్నాను, నేను కుక్కనే ప్రభా. యజమాని బల మీద పడిన రొట్టెలు కింద పడితే అది తినడంలో తప్పు లేదు కదా ప్రభా. అప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఇక్కడ. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవును కాక అని ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తెకు స్వస్థ అయిపోయింది. ఆ గడిలోనే ప్రార్థన చేసిన వారికి విశ్వాసం ఉండాలి, చేర్చుకున్న వారికి విశ్వాసం ఉండాలి. అప్పుడే దేవుడి కార్యం జరిపిస్తాడు. దేవుని పరిస్థితి వాటిని